నమస్కారం. డిగ్రీ విద్యార్థుల కోసం ఆన్లైన్ పాఠాల్లో భాగంగా ఈరోజు ప్రాథమిక హక్కులు వాటి యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాత అమెరికా రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులను తీసుకొని మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా స్వేచ్ఛా స్వాతంత్రాల కోసమే ప్రపంచంలో అనేక చోట్ల అనేకమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి విషయం మనకు తెలిసింది. ఫ్రెంచ్ విప్లవమైనా అలాగే రష్యా విప్లవమైనా సరే మనం ఇవన్నీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం జరిగినటువంటి అని చెప్పుకోవచ్చు. అయితే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను రూపొందించడానికి ముందు అనేకమైనటువంటి స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి. ఆ స్వాతంత్ర పోరాటాల్లో భాగంగా దాదాబాయి నౌరోజీ, చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్ వంటి ఎంతోమంది స్వాతంత్రోద్యమ నాయకులు మన దేశంలో ఉన్నటువంటి పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించాలనేటువంటి లక్ష్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపించిన తర్వాత జాతీయ కాంగ్రెస్ వేదికగా హక్కుల సాధన కోసం పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి అతివాద నాయకులు స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు స్వచ్ఛందంగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే 1928వ సంవత్సరంలో నెహ్రూ నివేదికలో కూడా భారతీయులకు భౌతిక మానసిక ప్రయోజనాలను పెంపొందించేందుకు అవసరమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేయటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కూడా ప్రాథమిక హక్కులు విధుల కోసం ఒక నివేదికను సమర్పించటం జరిగింది. నూతన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ప్రాథమిక హక్కులు చేర్చడానికి ఈ అంశాలన్నీ కూడా కారణమయ్యాయి. మన ప్రాథమిక హక్కుల రూపకల్పన కోసం భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన ఒక ఉపసంఘానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. ఈ ఉపసంఘం ప్రాథమిక హక్కుల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని విమర్శించింది. భారతీయులకు 7 ప్రాథమిక హక్కులను కల్పించాలనేటువంటి డిమాండ్ను చెప్పడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఆ ఉపసంఘం సూచనను ఆమోదించడం జరిగింది. ఇక మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల ప్రయోజనాన్ని మనం చూస్తున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క జీవనం, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణలో ప్రాథమిక హక్కులు ప్రాథమికమైనటువంటి సాధనంగా ఉపయోగపడతాయి. వ్యక్తుల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తులను, తెలివితేటలను బహిర్గతం చేసుకొని వాళ్ళు రాణించడానికి ఈ హక్కులు ప్రధానమైనటువంటి పాత్రను పోషించాయని చెప్పవచ్చు. వ్యక్తి స్వేచ్ఛలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖల యొక్క జోక్యాన్ని ఇవి పరిమితం చేస్తాయి. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగినట్లయితే మనం న్యాయస్థానాలకు వెళ్ళి రక్షణ పొందే అవకాశాన్ని అదే హక్కుల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పరిహార హక్కు మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు మన పౌరుల ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ కోసం వివిధ రకాలైనటువంటి రిట్లను జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాథమిక హక్కులను మనం రాజ్యాంగం ద్వారా పొంది రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉండి ఎప్పుడైతే మనం దేశం పట్ల, సమాజం పట్ల, చట్టాల పట్ల గౌరవ విధేయతలను కలిగి ఉంటామో అప్పటి వరకు మన ప్రాథమిక హక్కులకు రక్షణ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం చట్టాలను ఉల్లంఘించి సమాజాన్ని ఉల్లంఘించినప్పుడు మన యొక్క ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రాథమిక హక్కులకు తాత్కాలికమైనటువంటి నియంత్రణలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం 144 సెక్షన్ కానీ, కర్ఫ్యూ లాంటివి కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు నిర్వహించే సమయంలో కానివ్వండి, లేకపోతే పబ్లిక్ పరీక్షలు లాంటివి ఏర్పాటు చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టపరమైనటువంటి నియంత్రణలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో పౌరులు తమకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛలను తాత్కాలికంగా త్యాగం చేయవలసి ఉంటుంది. ఇదంతా సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడం కోసం కాబట్టి మనం ఆ రకంగా
ప్రభుత్వంతో చట్టాల విషయంలో సహకరించినట్లయితే మన స్వేచ్ఛను రక్షించుకుంటూ మనం రాణించడమే కూడా దేశ అభివృద్ధికి మనం కారణమవుతాం. అయితే మన భారత రాజ్యాంగంలో హక్కులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మళ్ళీ మనం నిశ్చితంగా చూస్తే, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మనం ప్రాథమిక హక్కులను చూస్తాం. 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో మనకి ఈ ప్రాథమిక హక్కులు కనపడతాయి. ఈ ప్రాథమిక హక్కులను మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఒకసారి మనం హక్కులను మనకు చూసుకున్నట్లయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు 7 రకాల ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను మనం ఒకసారి చూసినట్లయితే, హక్కులు మొదటి హక్కు సమానత్వ హక్కు 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి. అలాగే వ్యక్తి స్వాతంత్ర హక్కు లేదా స్వేచ్ఛ హక్కు అంటాం. ఇది 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి అధికారాలను వీటిని తెలియజేస్తున్నాయి. అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు లేదా ఒత్తిడిని నిరోధించేటువంటి హక్కు 23, 24 నిబంధనల్లో మనకు వాటి గురించిన వివరణ ఉంది. అలాగే మత స్వాతంత్ర హక్కు 25, 25 నుంచి 25 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో మనకు మత స్వాతంత్ర హక్కు గురించి తెలుసుకోవచ్చు. అలాగే సాంస్కృతిక విద్యా హక్కు అంటే విద్యా సాంస్కృతిక విషయ హక్కు అంటాం 29, 30 నిబంధనలు. అలాగే ఆస్తి హక్కు 31వ నిబంధన 31F నిబంధన అంటారు. ఈ ఆస్తి హక్కునే మనం ఇందాక చెప్పిన విధంగా 7 హక్కుల్లో ఒక హక్కును తగ్గించారని చెప్పాం. ఆ హక్కును ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చిన హక్కే ఈ ఆస్తి హక్కు. 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది. అంటే మనకు 31F నిబంధన కింద ఉన్నటువంటి ఆస్తి హక్కుపై కొన్ని పరిమితులు విధించారు. ఆ పరిమితులు విధించి ఆ హక్కును 300A నిబంధన కింద ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చటం అనేది జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు, ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చివరిది రాజ్యాంగ పరిహార హక్కు లేదా హక్కుల అమలుకు హక్కు. ఇది 32వ నిబంధన తెలియజేస్తుంది. ఇలా పైన పేర్కొన్నటువంటి ఈ హక్కులన్నీ కూడా నేను ఇందాక చెప్పిన విధంగా రాజ్యాంగపరమైనటువంటి ఆశయాలకు అనుగుణంగా ఒక సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మన హక్కులకు రక్షణ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రభుత్వాన్ని చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే మన యొక్క ప్రాథమిక హక్కులు అనేవి అక్కడ పనిచేయవు. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రాథమిక హక్కులపై నియంత్రణ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మన చట్టాలను ఉల్లంఘించినప్పుడు మనకు ఉన్నటువంటి హక్కులు పనిచేయవు. ఆ హక్కుల స్థాయిలో మనకు బాధ్యతలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి హక్కుకు మనం ఒక సమాంతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. మనం ఏ రకమైనటువంటి హక్కులను పొందుతున్నామో అదే రకమైనటువంటి హక్కులను ఎదుటివారు కూడా పొందుతారని భావించాలి. ఈ సందర్భంలో ఎదుటివారి యొక్క హక్కులకు భంగం కలిగించకుండా మనం మన యొక్క బాధ్యతలను కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన హక్కులను మన సొంతానికి వాడుకొని మనకు మాత్రమే హక్కులు ఉన్నాయి, వేరే వాళ్ళకి హక్కులు లేవని చెప్పి మనం నియంతృత్వంగా వ్యవహరించినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క హక్కులకు లేదా సమాజ ఉనికికి చట్టాల ఉల్లంఘనకు అది అవకాశాన్ని కల్పించవచ్చు. అలాంటి సందర్భంలో మన యొక్క హక్కులపై చట్టపరమైనటువంటి నియంత్రణలు అనేవి తీసుకొని మనను హక్కులను ఉల్లంఘించినందుకు మనం శిక్షార్హులమవుతామని చెప్పవచ్చు. అయితే హక్కుల్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా మొత్తం ప్రాథమిక హక్కులు 7 ఉండేవి. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26. ఎప్పటి వరకు అంటే మనం రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో 44వ రాజ్యాంగ సవరణకు ముందు అంటే 1978 వరకు, 1950 నుంచి 1978 వరకు అంటే సుమారుగా 28 సంవత్సరాల వరకు మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 7 ఉండే. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను, ఆస్తి హక్కు ఏదైతే ఉందో ఆస్తి హక్కు 31F నిబంధన గురించి తెలియజేస్తుంది. ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 300A అనేటువంటి నిబంధన కింద చేర్చి దీనికి కొన్ని పరిమితులతో కూడిన చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు. ఎందుకు ఈ రకంగా జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి కూలంకషంగా పరిశీలించినట్లయితే, ప్రాథమిక హక్కుల యొక్క నియంత్రణ ఎందుకు జరిగింది అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణను మనం మినీ రాజ్యాంగం అంటాం. ఆ మినీ రాజ్యాంగం సవరణలో
జరిగినటువంటి మార్పులో రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనేటువంటి 2 పదాలను చేర్చడం జరిగింది. ఇక్కడ సామ్యవాదం అనే దాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఆస్తి హక్కు అనేది అడ్డంకిగా ఉంది కాబట్టి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే సామ్యవాద ఆశయాలను అమలు చేయడానికి ఆస్తి హక్కుపై పరిమితులు విధించాల్సి వచ్చింది అని చెప్పారు. మనం అనుకున్నట్టుగా మనకు ఆస్తి హక్కు లేదా అంటే ఆస్తి హక్కు ఉంది, కానీ కొన్ని పరిమితులతో కూడిన ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మాత్రమే ఆస్తి హక్కు అనేది కల్పించడం అనేది జరిగిందనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక ఒకసారి మనం హక్కులను మనం మళ్ళీ ఒకసారి పరిశీలిస్తే మొదట సమానత్వ హక్కు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులను మనం 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 14వ నిబంధన అంటే నిబంధనల వారీగా మనం చూసుకున్నట్లయితే 14వ నిబంధన ఏం చెప్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎవరైనా సరే దేశంలో నివసించేటువంటి పౌరులందరూ కూడా వివిధ హోదాలు వాళ్ళ యొక్క హోదాలతో సంబంధం లేకుండా, ఆర్థికపరమైనటువంటి సంఘపరమైనటువంటి హోదాతో సంబంధం లేకుండా వారందరికీ ఒకే రకమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పొద్దు. అంటే సంపద, ఆర్థిక హోదాతో కాకుండా వారు చట్టాన్ని ఉల్లంఘించారా, చట్టానికి లోబడి ఉన్నారా లేదా అనేది చూస్తుంది. అంటే చట్ట ఆధిక్యత అంటాం మనం. సమన్యాయ పాలనకు సంబంధించినటువంటి అంశం 14వ నిబంధనలో ఉంటుంది. అంటే చట్టం ముందు అంతా సమానులే, ఎవరు చట్టానికి అతీతుడు కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఆ రకంగా ఒకే రకమైన హక్కులు, ఒకే రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఎవరైతే హక్కులను ఉల్లంఘిస్తారో వారికి మాత్రమే శిక్షార్హం అంటుంది. అంటే మనం ఎప్పుడైతే చట్టానికి లోబడి ఉంటామో చట్టం మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే మన చట్టాన్ని ఉల్లంఘిస్తామో ఆ చట్ట ప్రకారం మనల్ని శిక్షించడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక 15వ నిబంధన చూసినట్లయితే 15వ నిబంధన ప్రకారం పౌరుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు అనేవి చూపించకూడదు. అంటే వివక్షతకు సంబంధించినటువంటి అంశం. ఏ వివక్షత అంటే సాంఘిక వివక్షతలను చూడటం అనమాట. ఇక్కడ మతం ఆధారంగానో, ఒక ప్రాంతం ఆధారంగానో, ఒక తెగ ఆధారంగానో, కులం ఆధారంగానో మనుషుల మధ్య వివక్షత అనేది ఎవరూ చేయకూడదు. అది ప్రభుత్వమైనా సరే లేదా పౌరులైనా సరే ఎదుటి వారి పట్ల ఉండకూడదు. అందరూ కూడా సమానమైనటువంటి వ్యక్తులే, అందరూ భారతీయులే అనేటువంటి నిబంధనను పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు దాన్ని ఉల్లంఘించినా ఈ నిబంధన ప్రకారం మనం అవతల వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి వివక్షతకు వ్యతిరేకంగా ఎవరు కూడా వివక్షత పాటించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిబంధనని పెట్టడం జరిగింది. ఇక 16వ నిబంధన ప్రకారం ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయని. అంటే ఆర్థికమైనటువంటి అసమానతలు అనేవి రూపుమాపటం కోసం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు, తమకు కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి, అంటే కూడు గూడు గుడ్డ లాంటివి తీర్చుకోవడానికి మనిషికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అనేవి ఉంటుంది. అయితే రాజ్యాంగంలోని 85వ సవరణ చట్టం 2001లో చేశారు. దాని ప్రకారం కొన్ని వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ ఇట్లా బీసీ వర్గాల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఉద్యోగాల విషయంలో ఉన్నాయి. అలాంటి రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఆయా వర్గాల్లో ఉన్నటువంటి పేదరికం ఆధారంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం తీసుకున్నటువంటి చర్య. ఇది రాజ్యాంగబద్ధంగా ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కోసం, సమాజంలో అన్ని వర్గాలను సమానం చేయడం కోసం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వివక్షత కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక ఆ నిబంధన 17 ఏదైతే ఉందో అంటరానితనం అమానుషం, అస్పృశ్యత అంటరానితనం నేరం అని చెప్పి 17వ నిబంధన పేర్కొంటుంది. ముఖ్యంగా గాంధీ సిద్ధాంతం ఆధారంగా ఈ అస్పృశ్యత అంటరానితనాన్ని మనం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో ఎక్కడైనా సమాజంలో కొన్ని వర్గాల వారిని నీచంగా చూసి వారిని అంటుకుంటే మళ్ళీ పడిపోతామని చెప్పి వాళ్ళను దూరంగా నెట్టివేసేటువంటి పరిస్థితులు ఏదైతుందో ఆ పరిస్థితులను ఎక్కడ కూడా సమాజంలో కనిపించకుండా చేయడం కోసం గాంధీ ఆశయమైనటువంటి సమసమాజ స్థాపన, అసమానత అనేటువంటి అంటరానితనం లేనటువంటి వ్యవస్థను సాధించడం కోసం ఈ నిబంధనను రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇక ఇదే విధంగా 18వ నిబంధన అనేది పౌరులకు లేదా సైనికులకు
బిరుదుల మినహా మిగతా వర్గాల వారికి సమాజంలో వ్యత్యాసాలు చూపించేటువంటి బిరుదుల నిషేధాన్ని ఇది తెలియజేస్తుంది. బిరుదులు అంటే సమాజంలో ఉన్న కొన్ని వర్గాలు ప్రత్యేకంగా దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళకి తప్ప మిగతా గౌరవపరంగా ఇచ్చేటువంటి బిరుదులన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగంలో లాభసాటి పదవి కానీ ధర్మ సంస్థలు నిర్వహిస్తున్న పౌరులు ఎవరు విదేశీ ప్రభుత్వాలు కానీ విదేశీ సంస్థలు కానీ అందించేటువంటి ఏవైతే బహుమానాలు ఉన్నాయో లేదా బిరుదులు ఉన్నాయో వాటిని తీసుకోకూడదు. ఒకవేళ మన దేశం యొక్క అనుమతి లేకుండా అలాంటి పురస్కారాలు పొందడానికి అనర్హులని చెప్పడం జరిగింది. అయితే మన దేశం మాత్రం దేశం కోసం, దేశం స్వాతంత్రం కోసం పోరాడిన ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి బిరుదులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి బిరుదులు. అలాగే సైన్యం దేశ స్వాతంత్రం కోసం, దేశ స్వాతంత్రాన్ని రక్షించి సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి మిలిటరీ జవాన్లకు మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి బిరుదులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పరమ వీరచక్ర, మహావీర చక్ర, శౌర్య చక్ర వంటి బిరుదులు మాత్రం ఇవ్వవచ్చు అనేటువంటి మినహాయింపు ఉందనేది మనం తెలుసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు సమానత్వ హక్కు గురించి చెప్పుకున్నాం. 14 నుంచి 18 నిబంధనలు. ప్రతి నిబంధన ఒక్కొక్క రకమైనటువంటి సమానత్వాన్ని తెలియజేస్తుంది. 14వ నిబంధన చట్ట సమానత్వాన్ని తెలియజేస్తుంది. 15వ నిబంధన అనేది వివక్షత ఉండకూడదని చెప్తుంది. ఎలాంటి వివక్షత? 16వ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమానమైన అవకాశాలు. కాకపోతే రాజ్యాంగం ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కోసం కొన్ని వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు 85 సవరణ చట్టం ప్రకారం 2001లో ఒక చట్టం చేయడం జరిగింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ లాంటి వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు, పదోన్నతుల విషయంలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు అనేవి కల్పించడం జరిగింది. అంటే ఏ వర్గం అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో పూర్తిగా వెనకబడి ఉన్నారో ఆ వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఈ రకమైనటువంటి అవకాశాలలో కొన్ని సడలింపులు అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఇక 17వ నిబంధన అస్పృశ్యత, అంటరానితనం నేరం గురించి చెప్తుంది. 18వ నిబంధన బిరుదుల నిషేధం గురించి తెలియజేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవ హక్కు, ప్రాథమిక రెండవ హక్కు అయినటువంటిది వ్యక్తి స్వాతంత్ర హక్కు గురించి మనం చెప్పుకోవాలి. వ్యక్తి స్వాతంత్ర హక్కు అనేది ఏంటంటే వ్యక్తికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్వాతంత్రాలను ఈ వ్యక్తి స్వాతంత్ర హక్కు తెలియజేస్తుంది. రాజ్యాంగంలో 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఈ హక్కు గురించి వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ హక్కులను రాజ్యాంగబద్ధంగా లభించిన తర్వాత వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా, శాసనపరమైన కార్యనిర్వహణపరమైన ఎలాంటి నియంత్రణ లేకుండా, అంటే చట్టానికి లోబడి ఉన్నంతసేపు వాటిపై నియంత్రణ లేకుండా ఈ స్వేచ్ఛ హక్కు అనేది కాపాడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నిబంధనలో మొదటి నిబంధన 19వ నిబంధన ఏదైతే ఉందో ఆ 19వ నిబంధన మనకు సప్త స్వేచ్ఛలను తెలియజేయటం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ స్వేచ్ఛలను చూసుకున్నట్టయితే అందులో ఆస్తికి సంబంధించిన స్వేచ్ఛను తీసేశారు. ప్రస్తుతం 6 స్వేచ్ఛలే మాత్రమే ఉన్నాయి. అవి ఒకసారి చూసినట్లయితే ఈ 19వ నిబంధనలో మన 6 రకాలైనటువంటి స్వేచ్ఛలను ఒకసారి చూసినట్లయితే, ఒకటి వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన లేదా పత్రికా స్వాతంత్రం అంటాం. అంటే మనం మాట్లాడే స్వేచ్ఛ లేదా పత్రికల ద్వారా మనం మన అభిప్రాయాలని వ్యక్తం చేయటం అనేది జరుగుతుంది. అయితే అన్నీ కూడా చట్టానికి, రాజ్యాంగానికి లోబడినటువంటి విషయాల మీదనే మనం మాట్లాడాల్సి ఉంటుంది, ప్రచురించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రెండవది నిరాయుధులుగా శాంతియుతంగా సమావేశమైనటువంటి స్వాతంత్రం. అంటే ఆయుధాలు లేకుండా ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవడానికి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతి ఉంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అలజడి, ఘర్షణ లాంటివి ఏర్పడినప్పుడు మాత్రమే మనం సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మిగతా అప్పుడు మనం శాంతియుతంగా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. అలాగే సంస్థలను, సంఘాలను స్థాపించుకునేటువంటిది, అంటే రాజ్యాంగానికి లోబడి సంస్థలను, సంఘాలను, అవి విద్యార్థి సంఘాల, వ్యాపారి సంఘాల, ఆర్థిక రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు స్థాపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హక్కు ప్రకారమే మనం రకరకాల విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, తర్వాత ఆర్థిక సంఘాలు, తర్వాత కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేరిట ఏర్పాటు చేసేటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక భారతదేశంలో ఎక్కడైనా సంచరించేటువంటి స్వాతంత్రం, అంటే దేశంలో ఎక్కడైనా మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏదైతే భూభాగం అనుకుంటున్నామో ఆ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కడైనా సరే మనం
వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వీసాలు అనుమతులు అనేది అవసరం ఉండదు. అదే ఎక్కడైతే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే కొన్ని శాంతి భద్రతల సమస్యలు ఉంటాయో అలాంటి పరిస్థితులను తప్ప మిగతా విషయాల్లో మనం ఎక్కడైనా సరే వెళ్ళి రావచ్చు, ఏదైనా సరే చూడవచ్చు అనేటువంటిది ఈ సంచరించేటువంటి స్వాతంత్రం గురించి చెప్పుకోవచ్చు. ఇక దేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసం అంటే నివాసం ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయం ఉంటుంది. దేశంలో ఎక్కడైనా మనకు నచ్చిన విధంగా లీగల్గా మనం ఒక స్థలాన్ని పొంది ఆ లీగల్గా దాన్ని గృహంగా నిర్మించుకొని అందులో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక చివరిది ఇష్టం వచ్చినటువంటి వృత్తి లేదా వ్యాపారం లేదా వర్తకం. అంటే మన జీవనాని కోసం మనం ఏదైనా జాబ్ చేయటం, ఉపాధి చేయటం, లేదా కూలి పనికి వెళ్ళటం, లేకపోతే ఇతరత్ర పనులు చేయొచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు లాంటివి, వర్తకాలు లాంటివి నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా ఎలాంటి వృత్తి అయినా సరే, ఎలాంటి వర్తకమైనా సరే నిర్వహించుకునేటువంటి స్వాతంత్రం ఉంది. ఈ 6 స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పినటువంటి వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, నిరాయుధులుగా శాంతియుతంగా సమావేశ స్వాతంత్రము, లేదా సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము, భారతదేశంలో స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రము, అలాగే భారతదేశంలో ఏ చోటనైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము, అలాగే నచ్చిన వృత్తి లేదా వ్యాపారం వర్తకం నిర్వహించుకునే స్వాతంత్రం. ఈ 6 స్వాతంత్రాలకు రాజ్యాంగ నిబంధనలకు ఉల్లంఘన జరగనంత వరకు వాటిపై రక్షణ ఉంటుంది. ఎప్పుడైతే మన దేశ సమగ్రతకు, లౌకికత్వానికి లేకపోతే శాంతి భద్రత విఘాటం కలిగి ఉంటుందో అలాంటప్పుడు కొన్ని సహేతుకమైనటువంటి కొన్ని నిర్బంధనలు విధించడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 144 సెక్షన్ కానీ కర్ఫ్యూ లాంటి ఏర్పాటు చేసినప్పుడు మన ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేయబడతాయి. అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎక్కడైనా అలజడి సంఘర్షణ లాంటివి ఏర్పడినప్పుడు, లేదా ఎమర్జెన్సీ 1962లో, 65లో, తర్వాత 71, 75లో మన దగ్గర జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 3 సార్లు ఇతర దేశాలతో మనం యుద్ధం చేసినప్పుడు అత్యవసర పరిస్థితి విధించారు. ఆ తర్వాత ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1975లో వచ్చాయి. అలాంటప్పుడు మన యొక్క ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా కొన్ని అందులో రద్దు చేయబడతాయి. ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని నియంత్రణలు అలాంటప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక మనం 20వ నిబంధనను కనుక చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే వ్యక్తిని శిక్షించడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఒక నేరానికి ఒకేసారి ఒక శిక్ష విధించడం జరుగుతుంది. అంటే ఏ వ్యక్తి అయినా సరే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే అతను శిక్షార్హుడవుతాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెప్పి అతన్ని వేధించడం అనేది, సాధించడం అనేది కూడదు. అది 20వ నిబంధన తెలియజేస్తుంది. అంటే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే వ్యక్తి శిక్షార్హుడు. ఒక నేరానికి ఒకటే శిక్ష అనేది ఇక్కడ 20 నిబంధన తెలియజేస్తుంది. ఇక 21వ నిబంధన చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారమే అతని జీవనానికి కానీ లేదా స్వాతంత్రం కానీ భంగం కలిగించాలి. అంటే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రం ఆ చట్టంలో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి నిబంధనల ఆధారంగానే ఆ వ్యక్తిని శిక్షించడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా చట్ట ఉల్లంఘన చేయకూడదు. పౌరుడైనా ప్రభుత్వాలైనా సరే ఎవరు చేసినా దానికి సంబంధించినటువంటి నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఈ 21వ నిబంధనకు సంబంధించినటువంటిది చిన్న ఒక అమెండ్మెంట్ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ఇది 2002లో చేశారు. ఈ 2002లో చేసినటువంటి సవరణ ప్రకారం 21A అనే నూతనమైనటువంటి అధికారాన్ని చేర్చడం జరిగింది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యంగా పేర్కొనడం అనేది జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మనం 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఖచ్చితంగా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేది జరుగుతుంది. హక్కుల కాడికి వచ్చినప్పుడు పౌరులకు అది హక్కుగా మారుతుంది. అదే బాధ్యతల కాడికి వచ్చినప్పుడు అది తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చివరిది వ్యక్తి స్వాతంత్ర హక్కులు. చివరి దాన్ని మనం చూసినట్లయితే 22వ నిబంధన. ఈ 22వ నిబంధన ఒక వ్యక్తిని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారో ఆ కారణం చేపట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను చట్ట ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అతని న్యాయవాదిని అంటే లాయర్ని నియమించుకునేటువంటి అవకాశం, లాయర్తో మాట్లాడి సంప్రదింపులు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండాలి. అలాంటి విషయాలని మనం తిరస్కరించడానికి వీలుండదు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లోపు సంబంధితమైనటువంటి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే
ఎప్పుడైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తామో అరెస్ట్ చేసినటువంటి సమయాన్ని బట్టి అతని కోర్టులో హాజరుపరచడం అనేది ఉంటుంది, ఆ ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కోర్టు సెలవులో ఉండొచ్చు, ఉన్నప్పుడు ముందు రోజు అతను అరెస్ట్ చేసినట్టు మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు అతన్ని సబ్మిషన్ అంటే అక్కడ కోర్టులో హాజరుపరచడం అనేది జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి ప్రాంతానికి కోర్టుకు మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉంటుందో అంటే న్యాయస్థానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, దానికి ఉన్నటువంటి రవాణా మార్గాలు కూడా ఇందులో ఉంటాయి. అవి తప్ప మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అరెస్టును తెలియజేస్తూ అతన్ని సంబంధితమైనటువంటి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రకంగా మనం సమానత్వ హక్కును, వ్యక్తి స్వాతంత్ర హక్కును గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మూడో హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. అంటే రాజ్యాంగపరంగా మనకు లభించినటువంటి స్వేచ్ఛను అనుభవించకుండా మనపై ఎలాంటి ఒత్తిడి అనేది చేయడానికి వీల్లేదు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి సంపద కలిగినటువంటి వర్గాలు, సంపద లేనటువంటి వర్గాలను అంటే పేదవారిని అణిచివేసే పరిస్థితులు, తర్వాత వెట్టి చాకిరీ నిర్మూలన మొదలైనటువంటి అంశాలను ఈ హక్కు నిషేధిస్తుంది. ఇందులో 23వ నిబంధన ఏదైతే ఉందో 23వ నిబంధన అనేది మనుషుల యొక్క అమ్మకం అంటే బానిస వ్యాపారం అనేది ఉంటుంది. గతంలో మనం క్రీస్తు పూర్వం యూరోప్ ఖండంలో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తుంటే అప్పుడు బానిసల యొక్క వ్యవస్థ ఉండేది, బానిస వ్యాపారం ఉండేది. అంటే మనుషుల్ని జంతువులాగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ రకమైనటువంటి నిబంధనల నుంచి వాళ్ళని విముక్తి చేయటం. అలాగే మన తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అమల్లో ఉన్నటువంటి సమయంలో చాలామందిని పేదవాళ్ళని తమ దగ్గర పనులు ఉంచుకొని వెట్టి చాకరీ చేయించుకుంటూ సంవత్సరాల పాటు వారి యొక్క శ్రమదోపిడీ చేసేటువంటి ఉండేది. ఆ వెట్టి చాకరీని నిర్మూలించడం కోసం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఈ రకమైనటువంటి నిబంధన పెట్టింది. అయితే కొన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సైనిక వర్గాలకు మాత్రం నిర్బంధమైనటువంటి వారి యొక్క సేవలను పొందడం అనేది జరుగుతుంది. అలా కాకుండా బయట సమాజపరమైనటువంటి ఈ రక్షణకు సంబంధించినవి కాకుండా వేరే విధంగా వ్యక్తిని బలవంతం పెట్టే పరిస్థితి కానివ్వండి, మనుషులు అమ్ముకోవటం లేదా వెట్టి చాకరీ వంటి పనులు నిషేధించడం అనేది జరిగింది. ఇక 24వ నిబంధన ఏదైతే ఉందో ఈ 24వ నిబంధన ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బడియుడి పిల్లలను బడికి మాత్రం పంపించాలి, వాళ్ళని ప్రమాదకరమైనటువంటి గన్లలో పని చేయించరాదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆ పిల్లల యొక్క భద్రత, ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ 24వ నిబంధన ప్రకారం అంటే బాల హక్కులకు సంబంధించినటువంటి అంశాలు ఈ 24వ నిబంధనలో ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక మత స్వాతంత్ర హక్కును గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మత స్వాతంత్ర హక్కు 25 నుంచి 28 నిబంధనల వరకు ఈ మత స్వాతంత్ర హక్కును గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ మత స్వాతంత్ర హక్కులో మనం లౌకికత్వాన్ని చూడవచ్చు. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగ ప్రవేశిక చెప్తుంది. ఈ రాజ్యాంగ ప్రకారంగా మనకున్నటువంటి హక్కులను మనం తోటి వ్యక్తుల యొక్క మతానికి భంగం కలిగించకుండా మన మత వేడుకలు, మత సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చు. ఈ హక్కులను భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే వారి యొక్క మత సంబంధితమైనటువంటి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అయితే మన వేడుకలు సమాజంలో అలజడికి లేదా ఏదైనా సంఘర్షణకు కారణం కాకూడదు. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క మతాలను ద్వేషించేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇందులో 25వ నిబంధన ఏదైతే ఉంటుందో 25వ నిబంధన అనేది ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. నైతికంగా ప్రజా భద్రత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మ చెప్పిన విధంగా వ్యక్తి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, మత ప్రచారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే మత ప్రచారానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా చేసుకునేందుకు అవసరమైనటువంటి నిబంధనలు చట్ట ప్రకారం ఇవ్వటం అనేది జరిగింది. అలాగే 26వ నిబంధన ప్రకారం ఏ మతానికి చెందిన వాడైనా మతపరమైనటువంటి సంస్థలను, ధార్మికమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, తమ మత ఆచారాలు, వేడుకలు నిర్వహించుకోవచ్చు, తమ స్థిర చరాస్తులను యాజమాన్య హక్కు పొందే విధంగా మతపరంగా వాటిని కొనుగోలు చేసే విధంగా అవకాశం ఉంది. అయితే చట్టానికి లోబడి అతను ఆస్తిపాస్తులు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 27వ నిబంధనను మనం చూసినట్లయితే మతాన్ని మనం పెంచి పోషించుకోవడానికి, మత విలువలను కాపాడుకుంటూ మతాన్ని మనం ప్రచారం చేసుకునేందుకు ఏ విధమైనటువంటి
నిబంధన అనేది ఉండదు. మతం ఆధారంగా ఒక వర్గం మీద ప్రత్యేకమైనటువంటి పన్నులు అవి వేయటం అనేది ఉండదు. రాజ్యం పూర్తిగా ఆర్థిక సహాయం పొందినటువంటి విద్యా సంస్థల్లో మత బోధ అనేది నిషేధించడం జరిగింది 28వ నిబంధన ప్రకారం.